యెషయా 40వ అధ్యాయము 9వ వచనాన్ని మనం గమనిద్దాం ప్రియులారా. యెషయా 40వ అధ్యాయం 9వ వచనం. సియోను సువార్త ప్రకటించుచున్న దాన, ఉన్నత పర్వతం ఎక్కుము, యెరూషలేము సువార్త ప్రకటించుచున్న దాన, బలముగా ప్రకటించుము, భయపడక ప్రకటింపుమి, ఇదిగో మీ దేవుడు అని యూదా పట్టణములకు ప్రకటించుము. ఇదిగో మీ దేవుడు అని యూదా పట్టణములకు ప్రకటించుము. ఇంతకుముందు జరిగినటువంటి శుభవార్త అనేటువంటి అంశం ద్వారా మీ ముందు ఉంచి ఉంటున్నాను. దానిని కొనసాగింపు. ఆ రోజు మధ్యలో వీడియో కట్ అయి ఉంటున్నది కాబట్టి వాటిని మళ్ళీ కొనసాగింపు ఇలా చూసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటున్నాము. మరి చాలా విషయాలు శుభవార్త గురించి మనము వాక్య భాగాన్ని మనం చూద్దాం ప్రియులారా. 52వ అధ్యాయము ఇక్కడ బలంగా ప్రకటించమని చెప్పి సెలవిస్తుంది. 52వ అధ్యాయంలో యెషయా 52వ అధ్యాయంలో 7వ వచనంలో సువార్త ప్రకటించుచు, సమాధానం చాటించుచు, సువార్తమానము ప్రకటించుచు, రక్షణ సమాచారం ప్రచురించు వాని పాదములు నీ దేవుడు ఏలుచున్నాడని సియోనుతో చెప్పుచున్నానని, పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములై ఉన్నవి అనేటటువంటి విషయాన్ని ఇక్కడ లేఖనమందు మనం గమనిస్తున్నాం. మొదట 40వ అధ్యాయం 9వ వచనంలో మనం చూస్తే బలంగా ప్రకటించమని చెప్పి సెలవిస్తూ ఉంటున్నారు. మరి ఇక్కడ 52 7వ వచనంలో చూస్తే సువార్త ప్రకటించుము, సమాధానంతో ప్రకటించుము అని చెప్పి మరి లేఖనాలు మనకు గమనిస్తూ ఉంటున్నాం. అలాగున్నే 61వ యెషయా గ్రంథము 61 మొదటి వచనాన్ని మనం గమనిద్దాం. 61 మొదటి వచనాన్ని గమనిద్దాం. 61 మొదటి వచనం. ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, దీనులకు సువార్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తి ప్రకటించుటకును మరి సువార్త ప్రకటించడము అనేటటువంటిది, శుభవార్త అనేటటువంటిది మనము జ్ఞాపకం ఉంచుకుంటున్నాము. అలాగునే ప్రియులారా, మరి లూకా సువార్త 1వ అధ్యాయము 19వ వచనాన్ని గమనిద్దాం. లూకా 1:19. అంతకుముందు నహూం చూద్దాము. 1వ అధ్యాయము 15వ వచనాన్ని చూద్దాం. సువార్త ప్రకటించుచు, సమాధాన వర్తమానము తెలియజేయు వాని పాదములు పర్వతముల మీద కనబడుచున్నవి. యూదా నీ పండుగల ఇక్కడ ఏ భాగాన్ని మనం ఆలోచన చేస్తే సువార్త ప్రకటించుచు, సమాధాన వర్తమానము తెలియజేయు వాని పాదములు పర్వతముల మీద కనబడుచున్నవి అనేటటువంటిది ఏ భాగంలో మనం చూస్తూ ఉంటున్నాం. అంటే చాలా గొప్పగా దేవుని దృష్టిలో సువార్త పని చాలా గొప్పదిగా ఉంటున్నది అనేటటువంటిది. శుభవార్త, దేవుని వాక్యం ప్రకటించడము అనేటటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఈ యొక్క లేఖనంలో పాత నిబంధనలో యెషయా 40వ అధ్యాయం 9వ వచనము, యెషయా 52 7వ వచనము, యెషయా 61 మొదటి వచనము, నహూం 1:15వ వచనంలో మనం చూస్తూ ఉంటున్నాం. ఇప్పుడు లూకా సువార్తను మనం చూద్దాం ప్రియులారా. లూకా సువార్త 1 మొదటి అధ్యాయము 19వ వచనాన్ని చూద్దాం. లూకా 1:19. 1:19. దూత, నేను దేవుని సముఖమందు నిలుచు గాబ్రియేలును నీతో మాట్లాడుటకును ఈ సువార్తమానము నీకు తెలుపుటకును పంపబడితిని. సువార్తమానం ప్రకటించడానికి మరి దేవుని వాక్యము ఈ లోకంలో ఎదజల్లడానికి
మానవాళికి అందరికీ కూడా, దేవుని చేత సృజింపబడినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరి ఈ లోకంలో సువార్తను ప్రకటించడానికి, శుభవార్తను తెలియజేయడానికి ఈ లోకంలో ప్రతి మనిషికి కూడా ఒక బాధ్యత ఉంది అనేటటువంటిది దేవుని యొక్క వాక్యాన్ని మనకు తెలియబరుస్తూ ఉంటూ ఉన్నది. లూకా సువార్త 2వ అధ్యాయము 10వ వచనాన్ని మనం ఆలోచన చేద్దాం. లూకా 2:10. లూకా 2:10. అయితే ఆ దూత, భయపడకుడి, ఇది ప్రజలందరికీ కలగబోవు మహాసంతోషకరమైన సువార్తమానం, నేను మీకు తెలియజేయుచున్నాను. నేను నీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. ప్రభు అయినటువంటి క్రీస్తు వారు ప్రవచనాలు చెప్పబడినట్టుగా, లేఖనాల్లో పొందుపరచబడినట్టుగా, ప్రవక్తలు వివరించబడినట్టుగా, చెప్పబడినట్టుగా పరిశుద్ధ గ్రంథము ఏదైతే వివరిస్తూ ఉంటున్నదో, మనందరికీ తెలియజేయాలని ఆశ కలిగి ఉంటున్నదో ఆ లేఖనాన్ని పరిపూర్ణం చేయడానికి యేసుక్రీస్తు ప్రభు వారు మరి ఈ 10వ వచనంలో మరి జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. మరి 11వ వచనంలో దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఎందుకు పుట్టి ఉన్నాడు అంటే మానవాళి పాపముల నుంచి విడుదల కలిగించడానికి దేవుని యొక్క ప్రణాళిక అయి ఉంటున్నది. తండ్రి అయిన దేవుడు కుమారుని లోకానికి పంపించడానికి ఆయన ప్రణాళిక అయి ఉంటున్నది అనేటటువంటిది మనమందరం కూడా జ్ఞాపకం ఉంచుకోవాలి. ఈ 8వ అధ్యాయం, లూకా సువార్త 8వ అధ్యాయము 1వ వచనాన్ని చూద్దాం ప్రియులారా. వెంటనే ఆయన దేవుని రాజ్య సువార్తను తెలుపుచు ప్రకటించుచు ప్రతి పట్టణంలోను ప్రతి గ్రామంలోను సంచారము చేయుచుండగా, ఎక్కడికెక్కడికి వెళ్ళాడు? ఆ 12 మంది శిష్యులను, అపవిత్రాత్మలను, వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను, అనగా 7 దయ్యములు సడలి 7 దయ్యములు వదిలిపోయిన మగ్దలేనే అనబడిన మరియయు. ఇక్కడ దేవుడు యేసు ప్రభు వారు కొన్ని కార్యాలను మనం చేసి ఉంటున్నాం. సువార్తను ప్రకటించడానికి ప్రారంభించి ఉంటున్నాం. మరి అనేకమైనటువంటి పట్టణంలో, గ్రామంలో, వీధుల్లో దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి ముందుకు వెళ్తూ ఉన్నాడు. మరి అనేక సందర్భంలో వారి దగ్గరికి వచ్చినటువంటి వారికి స్వస్థతను అనుకరించి ఉంటున్నాడు, దయ్యాలను ఎల్లగొట్టి ఉంటున్నాడు. దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి భారంతో ఈ లోకంలో ఉంటూ ఉన్నాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయం. మత్తయి సువార్త 4వ అధ్యాయం.